వరంగల్ అయితే కాలభైరవ టెంపుల్ అయితే ఉందంట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి అరవింద్ అఫీషియల్. వరంగల్ అయితే కాలభైరవ టెంపుల్ అయితే ఉందంట. దాన్ని చూసుకొని అరే కాలు కడుక్కోవాలి, ఒక్క నిమిషం మర్చిపోయినా సరే ఒకసారి. అరే ఇది నమ్మక ద్రోహం రా, మనం చేసేది నువ్వు మనం అనకు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ కాలభైరవ దగ్గరికి వెళ్తాం అనమాట. అక్కడ నుంచి మళ్ళీ మేడారంకి వెళ్తాం. ఇది రెండు ఏంటంటే పార్ట్ 1 పార్ట్ 2 అయితే వస్తుంది అనమాట. సో ఫస్ట్ అయితే కొండూరులో దుర్గమ్మని అయితే దర్శనం చేసుకుంటాం, చూసుకోవచ్చు. ఉంటుంది అనమాట. చాలా రోజులకైతే స్టార్ట్ చేసినా అనమాట వ్లాగ్. మనం ఇక నుంచి మళ్ళీ కంటిన్యూగా చేద్దాం. సో ఇప్పటి నుంచి అయితే మర్చిపోకూరి, సబ్స్క్రైబ్ చేసుకొని జర కొంచెం దర్శనం చేసుకున్నాక మళ్ళీ వస్తాం. సో గాయస్, మనం ఫస్ట్ ట్రిప్ అయితే వీడు ఆగాడు వీడియోలో వాడారని చెప్పేసి వీడియోలో వాడారు అంటుండు. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ట్రిప్ అయితే సక్సెస్ఫుల్గా అయితే వచ్చేసినాం అనమాట. ఇది హన్మకొండ దగ్గర కాలభైరవ టెంపుల్ అని చెప్పేసి ఉంటుంది. కానీ కాలభైరవ అంటే ఎవరికి తెలియదు చక్కగా. ఇక్కడ ఏంటంటే అది సిద్ధేశ్వర టెంపుల్ అని చెప్తే ఎవరైనా అడిగినా కానీ చెప్తారు. నీకు ఇది ఇక్కడికి ఎట్లా రావాలి అని నువ్వు అనుకుంటే నేనైతే షార్ట్ పెడుతున్నా. ఆ షార్ట్ వీడియోలో చూసి అయితే మీరు రావచ్చు. సో ఇప్పుడు మనం పైకి వెళ్ళిన తర్వాత చూపిస్తాం మీకు. దగ్గరికి వచ్చేసినాం అనమాట. ఆల్రెడీ ఎంట్రీస్ దగ్గరనే ఉన్నాం. పైకి ఎక్కుతున్నాం. పైకి వెళ్ళిన తర్వాత ఎట్లుంటుంది ఏం కథ అని చెప్పేసి చూద్దాం. సో మనమైతే అనుకున్నాం కదా, ఫస్ట్ చెప్పినా కదా మీకు కూడా, ఫస్ట్ కాలభైరవ దగ్గరికి వెళ్ళి అటు నుంచి అటు మేడారం వెళ్తామని చెప్పేసి. ఇవాళ మొత్తం తిరుగుడు పని పెట్టేసుకున్నాం. ఇక్కడ అందరూ నేను చాలా వరకు వీడియోలు చూసిన, కుక్కలు ఉంటాయి అది అని చెప్పేసి అన్నారు. చూసుకోవచ్చు, అక్కడ కనిపించినాయి పైన ఉన్నాయి. మా ఘోరంగా వస్తున్నాయి గాయస్. అమ్మా ఏమైంది నీ జిమ్ ట్రైన్ అంతా ఏమైంది? వస్తున్నాయా? అదేందో అని గుడి కాడ మెట్లు ఎక్కేటప్పుడు ఘోరంగానే వస్తాయి. సో గాయస్, ఇగో మనం అయితే వచ్చేసినాం అనమాట. ఇక్కడ వీడియోలో లేదు, ఇక్కడ మనం అడిగి మరీ తీస్తున్నాం అనమాట. పైన అయితే కుక్కర్ ఉంటాయి, వాటిని చూసి ఏం భయపడకూరి. వీలైతే బిస్కెట్ ప్యాకెట్ అయ్యి. గైస్, హన్మకొండలో ఉన్న వాళ్ళైతే వీలైతే వెళ్ళాలనుకుంటే మాత్రం తప్పకుండా వెళ్ళండి. ఇట్లాంటి వీడియోస్ కావాలంటే మీరు. సో గైస్, మన కాలభైరవ దగ్గరనైతే దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాం అనమాట. మనం ఇప్పుడు అయితే మేడారం దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయినాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి రావాలనుకుంటే మాత్రం కాలభైరవ దగ్గరికి మన దాంట్లోనైతే షార్ట్ వీడియో ఉంది, అది చూసి మాత్రం రండి. అయితే చైన్ అయితే లూజ్ అయిపోయింది, చైన్ టైట్ వేయించుకోవాలి. ఏంద్రా ఈ కోసం మనకు చాక్లెట్ కాదురా, అది ట్యాబ్లెట్, విటమిన్ సి అంటారా బాబు. ఇప్పుడు బీటెక్ చదువుతుంది, విటమిన్ సి ట్యాబ్లెట్ తెలియదు, చాక్లెట్ తెలియదు. ఎందుకు పెడుతురా సార్ లక్షలు ఏంటి అర్థం కాదు. చదవకరా చూపి. సో గాయస్, మనమైతే దగ్గరికి వచ్చేసినాం అనమాట. మీకు కనిపిస్తుందో లేదో గుట్టావు, మేడారం దగ్గరికి అయితే వచ్చేసినాం. మంచి జరుగుతున్నాయి ఇక్కడ. ఇంకా మనమే కదా చేయించేది, తొందర చేపిస్తాం.
రోడ్ క్రేజ్ ఉంది అసలు లొకేషన్ మాత్రం కదా. మనం ఒకసారి వాటర్ ఫాల్స్ దగ్గర పోయినా చూసినావా, ఆ ఫీల్ వచ్చింది నాకు ఆ గుట్ట చూడగానే అయితే ఒకసారి. అంటే లోపలికి పోయినాం చూసినావా భీముడు పాదం అని చెప్పేసి, అక్కడ ఫస్ట్ కాకుండా ఫస్టే కదా మనం పోయింది, అక్కడ బాగుంటుంది సార్ లొకేషన్. మొత్తం పాతకాలం లెక్క ఊరు ఏదో ఉండే రానా జరి పైన. ఇక్కడ నుంచి అయితే మనం షార్ట్ కట్ అవుతుంది, షార్ట్ కట్ నుంచి అయితే వెళ్తున్నాం అనమాట. లొకేషన్ మాత్రం చూసుకోవచ్చు, కనిపిస్తుంది వేరే లెవెల్ అనిపిస్తుంది. షార్ట్ కట్ కి ఆ లాంగ్ కి 2-3 కిలోమీటర్స్ డిస్టెన్స్. 3 కిలోమీటర్స్ ఏం లేదు, 5 కిలోమీటర్స్. అదే నమ్మకం ద్రోహం చేయొద్దు. ఇక్కడ కూడా నక్కే వర్క్ జరుగుతున్నా ఉన్నాయి కావచ్చు ఇక్కడ. అరే టైర్ పంచర్ కాదా, లైట్ పెద్ద మూలే కూర్చింది. సో గాయ్స్ ఇక మనమైతే వచ్చేస్తాం అనమాట. ఇక కొబ్బరికాయలు పట్టుకున్నాం, వీడియో కొబ్బరికాయ పట్టుకుండు వస్తున్నాయి. రోడ్ ఏం మంచి లేదు, ప్లస్ మళ్ళీ ఏంటంటే దుమ్ము దుమ్ము ఉంది. కొబ్బరికాయలు ఏడే కొట్టాడు. ఇంత మంచిగా ఇట్లా. సో గాయ్స్ ఇగో ఇప్పుడైతే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు ఇగో మంచిగా డెవలప్ చేసిర్రు, చూడనీకైతే బాగానే ఉంది. కానీ ఎంతైనా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అనమాట కదా. అప్పుడే తెలుసా చెప్పాలంటే, అసలు చెప్పాలంటే ప్రశాంతంగా దర్శనం కూడా చేసుకొని ఇస్తారు. పూలు తీసుకోరు, మేకలు తీసుకోరు, ఇది తీసుకోరు, ఏంటి ఆయనతో వెళ్ళి నాకు అర్థమైతే లేదు. తీసుకోవచ్చు ఇక ఫస్ట్ ఇక్కడ దర్శనం చేసుకొని అయితే మనం అక్కడికి పోయినాం, అటు నుంచి అటు వెళ్ళిపోయినాం అనమాట. సో ఇప్పుడైతే ఇక మనం స్టార్ట్ అవుదామా ఎట్లా ఇక. సో కొంచెం ఇక అట్లా తిరిగేసి స్టార్ట్ అయితే అర్థమైపోతుంది. స్వస్తికి అర్థమైందా చూడు, ఉల్టా చేసిర్రా వాటిని. ఇక మనం స్టార్ట్ అయిపోవాలి, షాపింగ్ చేయాలన్నమాట. ఏం షాపింగ్ చేస్తాం, గొలుసులు కమ్మలు మోడల్ ఉంది తెలుసా, చూడడానికి మాత్రం మంచిగా డెవలప్ చేసారు అనమాట. బ్యాగ్ వేసుకోవడం మోడల్ లేకపోతే ఇక్కడ బ్యాగ్ వేసుకొని కూడా మోడలే ఉంది చెప్పాలంటే. అసలు మైకులు తెచ్చినాం కానీ మైకులే వాడతాయి. గైస్ ఇగో షాప్కి వచ్చినాం, ఒక ట్రాక్టర్ తీసుకుంటా నేను. ఏం తీసుకుంటున్నావు? అరే నాకు ఇది కొని కదా బా, నాకు ఇది కొని కదా. అది కొని వచ్చు కదరా నాకు ఒక ట్రాక్టర్. మీ పొలం మొత్తం దున్నుతారా ఈజీగా? సో గాయ్స్ ఇగో మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయితే చేసేసుకున్నాం అనమాట. మనం ఇవాళ రెండు దగ్గర వినాం కదా, 2 టెంపుల్స్ కంప్లీట్ చేసినాం. 2 టెంపుల్స్కి అయితే వినాం. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే కాలభైరవ టెంపుల్ దగ్గర వినాం, మళ్ళా ఇక్కడ సమ్మక్క సారక్క మేడారం దగ్గరికి అయితే 20 రోజుల జాతర ఉన్నది ఇక్కడ. మళ్ళీ వస్తే ఆ రోజు కూడా ఫుల్ వీడియో పెడతా, మంచి ప్రాంక్స్ కూడా తీస్తా. ఇప్పుడు ఏమైనా ఇక ఇంట్లో మీద పడతా అనమాట. ఏమైనా అంటే ఇప్పుడు మా మమ్మీ మీద కానీ మా డాడీ మీద కానీ అట్లాంటి ప్రాంక్స్ ఇస్తా. సో మీరు ఇట్లనే సపోర్ట్ చేస్తుండని, చాలా రోజులకైతే ఇస్తున్నాను. పార్ట్ 1 పార్ట్ 2 అయితే పెడతా అన్నా కదా,
కానీ పార్ట్ 1 పార్ట్ 2 అయితే పెడతలేను, ఎందుకంటే ఇప్పుడు 2 కలిపి తక్కువ వచ్చేసాయి అనమాట. ఎందుకంటే వీడియో తీసే ఛాన్స్ లేదు, లోపల మళ్ళీ పబ్లిక్ ఉన్నారు, అంతా కొంచెం ఆగమాగా ఉంది కాబట్టి తీయలే. మళ్ళీ వచ్చే దారిలో కూడా కొంచెం లేట్ అయిపోతుందని చెప్పేసి అట్లా కూడా తీయలేదు. సో నెక్స్ట్ టైం అయితే ఇంకా బెటర్గా తీస్తా, మీరు చూస్తూ ఉండండి. ఓకే, బాయ్ బాయ్.